అందరం లేచి నిలబడదాం. వెనుక ఉన్నవారు దయచేసి ముందరికి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. వెనుక ఉన్నవారు చైర్స్ ముందరున్నాయి కాబట్టి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులు స్తుతులు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అధిక స్తోత్రార్హుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Mighty God, we praise you. Hallelujah hallelujah. Oh hallelujah. Mighty Spirit, we praise you. We acknowledge your greatness. Hallelujah 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 hallelujah. మహాగణుడు అయిన మా దేవా, నీ అద్భుతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మరి ఒకసారి నీ పాద సన్నిధిలో నిలబడే యోగ్యతను మా జీవితాల్లో ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, నీవే కాలమును సమయమును సమస్తాన్ని నీ స్వాధీనంలో నాయన ఉంచుకున్న విధానం బట్టి స్తోత్రాలు. నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా, నీవు ఉంటే మాకు చాలు. నీ యొక్క అద్భుతమైన కృప చాలు. నీ సన్నిధి మాకు చాలు. ఇదిగో చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. రాలేకపోయిన వారిని సకాలంలో నడిపించండి. నీ అధ్యక్షతలో నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీవే మాతో ఉండి నాయనా అధికమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన నీ కృపలను మాకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నా. నాయనా, ఇక్కడ నిన్ను ఆరాధిస్తుండగా నీ అద్భుతమైన సన్నిధి మాతో ఉండును గాక. నీ అద్భుతమైన మహిమ ఉండును గాక. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, నువ్వు మాట్లాడితే జీవితాలు బ్రతుకుతాయి గనక, నాయనా మా జీవితాలు నీ కొరకు నిలబడతాయి గనక నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించండి. ఇదిగో చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి సకాలంలో ఇంకా త్వరపెట్టి రాలేకపోయిన వారిని నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటినీ కూడా నీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కువైర్ వారితో కలిసి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. మొదటిగా మన సాంగ్ షీట్ నుంచి మొదటి కీర్తనగా సుమధుర స్వరాల గానాలతో కీర్తన పాడదామండి. అందరూ ఒకవేళ వెనుక ఉన్నవారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ముందరికి వచ్చేసేయండి. ఖాళీగా ఉన్నాయి చైర్స్ కాబట్టి అందరూ కలిసి సంతోషంతో ఈ పాట పాడుతూ దేవుని చప్పటితో అందరం చప్పట్లు కొట్టు. స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే ఆరాధన. సాయంకాల సమయంలో దేవుని నామమున మార్గములో నన్ను నడిపినా
బలములతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన అనుకూలమైన ఈ సంకల్పాన్ని జరిగించుకున్నాము. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 రెండో కీర్తనగా అందరికి వచ్చిన పాట ఆశ్చర్యమైన ప్రేమ. అందరూ కలిసి చెప్పలు కొడుతూ సంతోషంతో కీర్తన పాట హృదయమైన పరుచుతాం. కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన
వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ మరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై త్యాగపడిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శ్రమము నోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శ్రమము నోచిన ప్రేమ విడనాడని ప్రేమని ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమని ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. మూడో కీర్తనగా అందరికి వచ్చిన పాట నన్ను చూచువాడా నిత్యం కాచువాడా అని కీర్తన అందరికి వచ్చండి. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంతో కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుదాం. కలిసి పాడుతూ సాయంకాల సమయంలో చప్పట్లతో ఆయన నామమును కనపరుద్దాం. చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా
హృదయపూర్వకంగా దేవుని పరుస్తారు. దేవానికి స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు. అవునయ్యా, మమ్మల్ని పరిశోధించి తెలుసుకున్నావు. పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగినావు రాజా బాగుగా ఎరిగినావు బాగుగా ఎరిగినావు రాజా బాగుగా ఎరిగినావు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి హృదయాన్ని తెరవమని అడుగుచున్నాను తండ్రి నాయనా. సంఘం చుట్టూ నీ అగ్ని కలిసి ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నీ ప్రభావం ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యాన్ని నాటుకునేవారుగా భయభక్తితోనైనా ప్రతి ఒక్కరి ముందులాగునా నీ మాకు దయచేయండి తండ్రి. నీ కృపతోనైనా ప్రతి ఒక్కరు ఏ వేడుతో బాధతో నీ సన్నిధిలో వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి నైనా. నీ ఆత్మ అభిషేకం కుమ్మరించండి తండ్రి నైనా. నీకే మహిమ కలుగును గాక తండ్రి. ఏదైనా నీ చిత్తమే జరగాలి కనుక నైనా నీ కృప పరిశుద్ధాత్మ దహించి అగ్ని వలనైనా ప్రతి దురాత్మని కాల్చివేయబడును గాక. సంగతి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తున్నాను. మా స్థుతులకు పాత్రుడా, మా జీవాధిపతి, న్యాయాధిపతి, మా రక్షక అయ్యా, మీ సన్నిధానంలో నా తండ్రి సంఘమంతా కూడుకొని నా ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడున్నామో ప్రభువా, ఏం ఆలోచిస్తున్నామో ప్రతిదీ ఎరిగిన దేవుడు ప్రభువా. మా చుట్టూ ఆవరించిన గొప్ప దైవమా నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు జరిగించిన ప్రతి ఆరాధన బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఏమిచ్చి మీ రుణం తీర్చలేం ప్రభా. ఇలా బ్రతుకున్నామంటే కేవలం నీ ఉచితమైన కృప నాన్న. అయ్యా, నాన్న సంఘ బిడ్డలు ఏ రోగంతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో నా జరడనేసు నామంలో స్వస్థత శీఘ్రముగా అనుగ్రహింపబడునుగాక. మీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డ వాడబడుదురుగాక. అయ్యా, నీకు వందనాలు ప్రభా. అలాగే నాన్న నీ దాసుని పిలుచుకున్నావు ప్రభా. నీ యందు నిద్రించి ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా, ఆత్మీయ తల్లికి మంచి ఆరోగ్యము దయచే ప్రభా. నాన్న ఆత్మీయ తల్లి ద్వారా ప్రతి ఒక్కరు కూడా నాన్న నశించిపోయిన ఆత్మలు రక్షించటానికి నీ అగ్ని ఇక్కడ దిగునుగాక. ఆ బిడ్డపై నీ అగ్ని దిగునుగాక. ఆ ఇద్దరు బిడ్డలు మీరు అభిషేకించుదురుగాక. నీ సేవకులుగా వాడబడుదురుగాక. మీ నామ మహిమార్థమయ కుటుంబం వర్ధిల్లునుగాక. మీరే మహిమ ఘనత ప్రభావం మా కుటుంబం ద్వారా పొందుకుందురుగాక. నన్ను ప్రతి ఒక్కరితో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడి నీ దాసుని నిలబడుచుండగా ఏడంతల ఆత్మతో అభిషేకించండి. వాక్యం ద్వారా మా బ్రతుకులు సరిచేసుకొని నీ చిత్తానుసారంగా మా బ్రతుకులు మారాలి ప్రభా. యథార్థంగా నీతిగా మారాలి తండ్రి. మా సంఘం అభివృద్ధి పరచబడాలి ప్రభా. మా సంఘం చుట్టూ నీ అగ్ని కంచె వెయ్యబడుదునుగాక. చీకటి శక్తులు దురాత్మలు నజరుడనేసు నామములో కాలిపోవునుగాక. యేసయ్యా, మీకే వందనాలు తండ్రి. మీరు తప్ప మాకెవరు లేరు ప్రభా. నీ ఒక్కడవే దేవుడు.
ప్రభా, నిజమైన దేవుడు తండ్రి. మా రక్షక మాలో ఉండి నా ప్రభా ఆత్మకార్యాలు జరిగించి ఆత్మ నడిపింపు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని అన్ని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అలాగే నిలబడి చదువుదాం. 89వ కీర్తన 27 నుంచి ఆఖరి వరకు చదువుదాం. బైబిల్ ఉన్నవారు చూసుకోనండి. 89వ కీర్తన 27 నుంచి ఆఖరి వరకు. సామ్స్ 89:27 టు లాస్ట్ వర్స్. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతునిగా నుంచెదను. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. నేను వారి తిరుగుబాటును దండముతోను, వారి దోషమును దెబ్బలతోను వారిని శిక్షించెదను. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. చంద్రుడున్నంత కాలము అది నిల్చుననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు, ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విననాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూసి ఉన్నావు. అతని కంచెలన్నీ నీవు తెగ్గొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు. అతని విరోధులు కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు, అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు, అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండును? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకున్న గలవాడెవడు? ప్రభువా, నీ సేవకులకు ఇచ్చిన వాగ్దానం నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులై జనులందరి చేతను నా ఎదులో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొనుము. ఆఖరి వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా నిత్యము స్తుతించునందును గాక. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో సాక్ష్యాల సమయం గనక సాక్ష్యాలు ఉన్నట్టయితే త్వరగా క్లుప్తంగా మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 2 నిమిషాల మట్టుకు సాక్ష్యాలు ఉన్నవారు త్వరగా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన కాలంలో దేవుడు తన కృపతో మనల్ని కాపాడి మరి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చి మొదటి పరిశుద్ధ దినాన్ని ఆచరించే కృపనిచ్చినందుకు దేవునికి స్తుతులు కలుగును గాక. ఆమెన్. ఈ సమయంలో దేవుని కొరకు కానుకలు సేకరిద్దాం. ఎవరు లేని పక్షంలో క్వైర్ వారు పాట పాడుచుండగా అందరం లేచి నిలబడి కన్నులు మూసిన కన్నులు తెరచిన నీ చూపులలో నా రూపమే, కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే, కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా, కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు
చాలిన దేవుడా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. గాలి లేనిది ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము. గాలి లేనిది ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు నడిపించిన విధానం బట్టి ఈ సమయంలో ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. మనకి యథావిధిగా ప్రతి ఆదివారము పరిశుద్ధ దినమందు జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మనకు తెలిసిన విధంగా మొట్టమొదటి తెలుగు ఆరాధన, ఫస్ట్ సర్వీస్ తెలుగు ఆరాధన జరుగుతుంది 6 గంటల నుంచి 7 గంటల వరకు. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారమే 8:30 నుంచి 9:30 గంటల వరకు హిందీ ఆరాధన జరుగుతుంది. దయచేసి మన స్నేహితులు, బంధువులు ఎవరైనా హిందీ ప్రార్థన కోరిక ఉన్నవారు, హిందీ తెలిసిన వారు ఉంటే వారికి కూడా పరిచయం చేయండి. వారు కూడా వచ్చి దేవుని దీవెనలు పొందుతారు. ఆ ప్రకారమే రెండవ తెలుగు ఆరాధన 10 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారమే 12 గంటల నుంచి 1 గంటల వరకు మూడో తెలుగు ఆరాధన, అలాగే 6 గంటల నుంచి 7 గంటల వరకు సాయంత్రము తెలుగు ఆరాధన జరుగుతుంది. దయచేసి గమనించండి. ఎవరికి ఏ సమయాన వీలు పడుతుందో ఆ సమయానికి మందిరంలోకి వచ్చి దైవ దీవెనలు పొందాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారమే మిడ్ వీక్ సర్వీసెస్ ఉన్నాయి, గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. స్త్రీల కూడిక మంగళవారం రోజు జరుగుతుంది కనుక దయచేసి స్త్రీలైన వారు 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రార్థన జరుగుతుంది కనుక అధిక సంఖ్యలో టైం తీసుకుని మీరు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే బుధవారం రోజు వెనస్డే పురుషుల యొక్క కూడిక ఉంటుంది, మెన్స్ ఫెలోషిప్. దయచేసి పురుషులైన వారు కూడా సమయాన్ని తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యవనస్తుల కొరకు ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల వారు ప్రోత్సహించండి. వారికి కూడా థర్స్డే రోజు ఫెలోషిప్ ఉంటుంది. దయచేసి గమనించండి. ఈ యూత్ మీటింగ్ కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది కనుక తల్లిదండ్రులైన వారు ప్రోత్సహించండి. ఎందుకనంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఎందుకనంటే రాబోచున్నవాడు వేగిరంగా వస్తూ ఉన్నాడు. ఎవరు తప్పిపోకుండా వారు దేవుని యొక్క సన్నిధిలో భయభక్తుల్లో ఎదిగే కృప దేవుడు ఇస్తాడు. వాడు దీవెనకరంగా ఎదుగున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆ ప్రకారమే మనము ప్రార్థన చేస్తున్నట్టుగా ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది కనుక అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మేమందరం అవైలబుల్గా ఉంటాం. దేవుని యొక్క అద్భుతమైన కృపలో దేవుని సందేశాలు, అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క ధన్యత మన జీవితాల్లో మెండుగా కుమ్మరించగలుగుతాడు దేవుడు. ఎప్పుడైతే మనము ఆ సన్నిధిలో ఉంటామో దేవుడు మన ప్రతి అవసరత, ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి బలహీనత దేవుడు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. అలాగనే అయ్యగారి కొరకు, వారి కుటుంబానికి కొరకు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారిని ఇంకా బలపరుస్తూ దేవుడు వారిని ఇంకా వాడుకోవాల్సిందిగా విజ్ఞాపన చేయవలసిన వారమే ఉన్నాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ గొప్ప నామానికి నీకు వందనాలు నాయనా. నీవు మనను కాయిచు ఇంతవరకు క్షేమాన్ని ఇచ్చావు. గడిచిన సంవత్సరం అంతా కూడా నాయనా ఇంతవరకు కాచావు. ఈ నూతన సంవత్సరము నాయన మొదటి పరిశుద్ధ దినముగా ఆచరించే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. రాలేకపోయిన వారిని సకాలంలో నడిపించండి. ఎవరికి ధన్యత ఇది కొదువుగా ఉందో వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
నాయన నీ సన్నిధిలో గడుపుట 1 దినము 1000 దినములతో సమానము గనుక నాయన మీరు మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన విత్తబడిన కానుకలను దీవించండి. ఇచ్చిన ప్రతి హస్తము నిత్యమైన కృపలో దీవించున్నట్లు సహాయం చేయండి. అలాగనే ప్రభా నీ వాక్యంలోనికి వెళ్చుండగా నీ సేవకునికి నాయన మీరు మాట్లాడండి, మాతో నాయన నీ అద్భుతమైన పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నా. నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని ఇదిగో నీకే సమస్త మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయము వాక్యానికి సమయం గనక పాస్టర్ డేవిడ్ రాజు గారు మన మధ్య ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. దేవునికి స్తోత్రం, మీకు వందనములు. దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవానికి మహిమ ఘనత ప్రభావం స్తోత్రములు ఆయనకే. మనకి వందనములు. మనం అంతా కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పడం, ప్రభువుని స్తుతించడం అది ఎంతో మంచిది. కనుక ఈ సమయంలో సాయంకాల సమయంలో నాకు ఇవ్వబడినటువంటి సమయం దేవుని యొక్క వాక్యం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 16 నుంచి 20 వరకు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. నేను ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రియమైన తండ్రి, వందన స్తోత్రం. ఈ భాగం మాకు అనుగ్రహించండి ప్రభా. మీరు మాకు విరిచి పంచిపెట్టే దేవుడు ప్రభా, నీ స్తోత్రం తండ్రి. ఈ వాక్యం, నీ వర్తమానాన్ని నీ శరీరంగా మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు నామమున వచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగంలో లూకాసు వార్త రాసినటువంటి భాగంలో 10వ అధ్యాయంలో 16 నుంచి 20 వరకు చదివాం. కాబట్టి 16 వచనం చూస్తున్నప్పుడు, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. అంతే. చూసారా ఎలా ఉంది? చూసారా 16 వచనంలో, మీ మాట వినువాడు నా మాట వినును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. ఎంతమంది శిష్యులు ఇక్కడ ఉన్నారు? 70 మంది శిష్యులు ఉన్నారు ఇక్కడ. 70 మంది శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటే, మేము ప్రభు ఆయన సేవకు పంపించాడు, పరిచయం పంపించాడు. ప్రభు 70 మందిని పంపించాడు. వారు క్షేమంగా వచ్చారు. వచ్చిన తర్వాత వారి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలను గురించి వారు వివరించడానికి, యేసు ప్రభుతో చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. కనుక దేవుడు వారి పట్ల చూపినటువంటి ఆ గొప్పతనాన్ని వారు గొప్పగా చెప్పుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. ప్రభు దాన్ని ఒప్పుకోవడం లేదు. ప్రభు మిమ్మల్ని మీరు ఎంత గొప్పగా చెప్పుకోవాలని మీరు ఇష్టపడినప్పటికీ నేను ఒప్పుకున్నది. కానీ ప్రభు మన గొప్పతనాన్ని ఆయన ఒప్పుకోడు. మీరు గొప్పతనం, మీరు చెప్పుకునే మాటలు, గొప్పతనం మాటలు వేరు, ఆయన తలంపు వేరు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చూస్తున్నప్పుడు ఇక్కడ మరి మొట్టమొదటి మీ మాట వినువాడు నా మాట వినును. కాబట్టి మీ మాటలో ఒకవారు సువార్తలు మీరు విన్నారనుకోండి, అంటే నా మాట విన్నట్టు, తర్వాత వినినట్లు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు నిరాకరిస్తారో వాడు నన్ను కూడా నిరాకరిస్తున్నారు. కనుక నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరిస్తున్నాడు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు, తర్వాత తండ్రి ఉన్నాడు ఇక్కడ కదా, తండ్రి కూడా ఉన్నాడు. కాబట్టి మీరు, నేను, తండ్రి. కాబట్టి మనలను ముగ్గురును కూడా మరి ఎవరైతే వింటారో, నా మాటలు వింటారో
మరి వారు మరి మీ మాట విన్న నా మాట విన్నట్లే ఉంటుంది అది. కాబట్టి మిమ్మల్ని నిరాకరించినట్లయితే నన్ను నిరాకరిస్తున్నారు, నన్ను నిరాకరించినట్లయితే నన్ను పంపిన వారిని కూడా నిరాకరిస్తున్నారు. యేసు ప్రభు వారిని తనైన దేవుడు ఈ భూలోకాన్ని పంపించారు కదా, కాబట్టి నన్ను పంపినటువంటి ఆయనను కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఈ సువార్త మీ సువార్త వినకపోతే ఈ రీతిగా చెప్తూ ఉన్నప్పుడు 17వ వచనంలో చూస్తున్నాడు, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి అని ఉంది ఇక్కడ, చూసారా? ఈ 70 మంది శిష్యులు కూడా ఎలా వచ్చారంట? సంతోషంతో తిరిగి వచ్చారు. ఎందుకంటే వారు సేవ చేసి వచ్చారు, సువార్త చెప్పి వచ్చారు, కొన్ని అద్భుతాలు వారు చూడగలిగి వచ్చారు వాళ్ళు. కాబట్టి వారు ఎంతో సంతోషంతో తిరిగి వచ్చారు. సంతోషంతో ఈ మాటలు చెప్పాలనుకుంటారు యేసు ప్రభుతో, కానీ యేసు ప్రభు అంగీకరించట్లేదు. ఇక్కడ మీరు సంతోషించేది వేరు, మీ సంతోషంతో చెప్పే మాటలు వేరు అన్నట్టుగా ప్రభు ఇక్కడ మాట్లాడతారు. ఏమంటారు మరి? 18వ వచనం, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు సంతోషంతో ఉంటున్నప్పుడు ఆగండి మీరు, నేనేం చూస్తున్నాను ఇక్కడ అంటాడు ప్రభు. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. మీరు అద్భుతాలు చేసామంటున్నారు, మీరు అద్భుతాలు చూసామంటున్నారు, కానీ అక్కడ సాతానుడు మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూచితిని. మీరు చెప్పుకునే ఆ గొప్పతనాన్ని, మీకున్న సంతోషం ఆ రీతిగా సాతాను మిమ్మల్ని ఆ రీతిగా భ్రమపరుస్తూ, ఆ రీతిగా సాతాను మిమ్మల్ని ఉద్రేకపరుస్తూ, ఆ విధంగా ఎంతో వేదన, ఎంతో ఇది సంతోషంతో మీరు చెప్పేయాలనుకుంటారు మీరు. కాబట్టి సాతాను మెరుపు వలె పడ్డం నేను చూశానని చెప్తాను అన్నమాట. ఆ తర్వాత 19వ వచనంలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించడని వారితో చెప్పాను. చూసారు ఇక్కడ ఈ భాగం మనం గమనించినప్పుడు, చూసారా? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును ఇచ్చి ఉన్నాను కనుక ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చూసారా? ఎందుకు ఏది అంటే ఏంటది? తేళ్ళు, తర్వాత పాములు. 19వ పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారమును అనుగ్రహించున్నాను కనుక ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు అని చెప్పిన తర్వాత, అయినను, ఇది మనం కొంచెం ఆగాలి. ఏమంటాడు? అయినను చెప్పండి. అయినను దయ్యమును మీకు లోబడుచున్నవని సంతోషింపక అన్నాడు కదా. అంటే దయ్యములు కూడా నీకు లోబడుతున్నాయని చెప్తున్నారు శిష్యులు. ఇక్కడ ముందు పైన చూసినప్పుడు దయ్యములు లోబడుతున్నాయి అని ఆ శిష్యులు చెప్తున్నారు కదా. ఇక్కడ ప్రభువా, ఇదిగో 17వ వచనం 2వ భాగం చూసినప్పుడు ప్రభువా దయ్యములు కూడా అన్నాడు. ఇక 17వ వచనంలో ఏముంది? ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. అర్థమైందా? 70 మంది శిష్యులు చెప్తారు, మాకు లోబడుచున్నవి. ముందే చెప్పాడు ప్రభు, శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చున్నాను అని చెప్పాడు. వెళ్ళాలి, పరిచయం చేయాలి, పని చేయాలి, తిరిగి రావాలి, దేవుని కృతజ్ఞత చెప్పాలంతే. కానీ వీళ్ళు ఏంటంటే గొప్పతనాన్నిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ఈ ప్రభు అంటున్నాడు మరి ఇక్కడ, దాన్ని బట్టి సంతోషించొద్దు అంటున్నాడు ప్రభు ఇక్కడ కదా. దాన్ని బట్టి అవుంది, అయినను దైవం మీకు లోబడుచున్నమని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉందని సంతోషించునని వారితో చెప్పాను. కాబట్టి దయ్యములు వెళ్ళిపోతున్నాయని, దయ్యములను మేము వదలగొడుతున్నామని మీరు సంతోషిస్తున్నారు, నేను గమనిస్తున్నాను. నేను దాన్ని బట్టి సంతోషించకండి. దేన్ని బట్టి సంతోషించాలి మరి? ఇక్కడ ఉందా? దేన్ని బట్టి సంతోషించాలి? మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి.
అది దయ్యములు మాకు లోబడుతున్న దయ్యములు ఇక్కడ దయ్యములు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషించకుండా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. మీ సంతోషం పరలోకంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని సంతోషించాలి. కాబట్టి దయ్యాలు వదిలిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుతున్నారు, మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాం, మేము అభిషేకం పొందేసుకున్నాం అని మీరు సంతోషించకండి. అసలు మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయా లేవా? మీకు నిజమైన రక్షణ మీ పేర్లు గ్రంథంలో వ్రాయబడ్డాయా లేవా అనేది మీరు మరి పరలోకమందు వ్రాయబడ్డాయో లేదో మీరు ఆలోచించండి అని మరి ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎంతమందిని? 70 మందిని. 70 మంది శిష్యులు అన్నట్టు ఇక్కడ. వాస్తవానికి యేసు ప్రభు శిష్యులు 12 మంది ఆయన మనకు తెలుసును. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన పరిచర్య కూడా 12 మంది శిష్యుల పరిచర్య మాత్రమే వ్రాయబడింది. వారు బోధలు కానీ వారికి అద్భుతాలు చేసే విధానం కానీ ఈ 12 మంది శిష్యులు పరిచర్య వ్రాయబడి ఉంది. వారు బాప్తిసాలు ఇవ్వడం, పరిచయం చేయడం, అద్భుతాలు చేయడం, హతసాక్షులుగా మారడం, ఇదంతా కూడా 12 మంది శిష్యులు కూర్చే మనకి అవి వ్రాయబడి ఉంది. అవి మనకు తెలుసును. కానీ ఇక్కడ 70 మంది శిష్యులు ఇక్కడ వ్రాయబడింది. ఈ 70 మంది శిష్యులతో ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ అన్నమాట. కాబట్టి ఈ 70 మంది అనుభవాలు వేరు, ఈ 12 మంది శిష్యుల అనుభవాలు వేరు. కాబట్టి ఈ 70 మందితో మాట్లాడే విధానంలో ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ ఈ 12 మంది శిష్యులతో మాట్లాడినట్టుగా మాట్లాడలేదు ప్రభు. చూశారు కనుక ఈ 12 మంది అనుభవాలు వేరు, ఈ 70 మంది అనుభవాలు వేరు. అది మనం గమనించవలసింది అన్నమాట. ఇదిగా మరి అద్భుతాలు ఆశ్చర్యకాలు జరుగుతున్నాయని సంతోషంగా పరలోకమందు మీ పేరు రాయబడి అని మీరు సంతోషించని ప్రభు చెప్తున్నాడు. కనుక మనం కూడా ప్రభు మనతో కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ప్రభు ఈ రాత్రి సమయంలో నాతో మనతో కూడా ప్రభుదే చెప్తున్నాడు. అద్భుతాల గురించి, దయ్యములను గురించి, సూచక్రియల గురించి మీరు కనిపెట్టి మీరు దాని విషయంలో మీరు తృప్తి చెందకండి, దాని విషయంలో మీరు సంతోషించకండి. పరలోకమందు మీ పేరు రాయబడి ఉన్నావా లేవా అనేది మీరు గుర్తించండి. కనుక మరి ఏదో స్వస్థత కొరకు రావడం, స్వస్థత ప్రభు స్వస్థపరచమని అడగడం, మరి స్వస్థత అయిపోయిన తర్వాత మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా, జీవగ్రంథంలో పేర్లు రాయబడకుండా వారు అలాగే ఉన్నట్లయితే, వారి పేర్లు పరలోకంలో వ్రాయబడకపోయినట్లయితే వారి పరలోక రాజ్యంలో ఎంత మాత్రమో ప్రవేశింపరు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. కనుక మీ పేర్లు జీవగ్రంథంలో పరలోకంలో వ్రాయబడితే మీరు ధన్యులు. కనుక రక్షించబడినటువంటి వారి పేర్లు జీవగ్రంథం పరలోకంలో వ్రాయబడడం అనేది ప్రభా అని మనం ఎంతో సంతోషించాలన్నమాట, ఎంతో ఆనందించాలన్నమాట. కనుక నేను రక్షించబడిన దినాల్లో నాకు యవ్వన దినాల్లో రక్షించబడినప్పుడు మరి పాస్టర్ చెప్పిన ప్రసంగం విన్న తర్వాత నేను ఒక రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. నేను ఏమంటే ప్రభా నా పేరు జీవగ్రంథంలో పేర్లు ఉండాలని చెప్పారు, పరలోకం పేరు రాయబడి ఉండాలని చెప్పారు, కాబట్టి నా పేరు పరలోకం ఉన్నట్టుగా నాకు చూపించు ప్రభా అని నేను ప్రార్థన చేశాను. నైట్ ప్రార్థన చేశాను. అలాగే ప్రార్థన చేస్తాను, అలాగే కనిపెడుతున్నాను. ప్రభా చూపించు అని కనిపెడతా ఉన్నాను. నేను కనిపెడుతున్నాను. మధ్యరాత్రి ఒకసారి ప్రభు నాకు చూపించాడు. అది దర్శన రూపంలో ప్రభు నాకు చూపిస్తున్నాను అన్నమాట. ఆయన చూపించినప్పుడు ఆ పరలోకం తెరవబడ్డం, ఆ పరలోకంలో ఒక వ్యక్తి నిలబడి ఉండడం, ఆయన దగ్గర ఒక గ్రంథం ఉండడం చూశాను. అలాగా ఆ డోర్ తెరవబడి ఉండడం, అక్కడ ఒక వ్యక్తి కనపడడం, అక్కడ ఒక గ్రంథం తెరవబడి ఉండడం నేను చూశాను ఆ దర్శనంలో. చూసిన తర్వాత నేను కింద ఉన్నాను కదా భూమి మీద, పైన ఉన్నటువంటి ఆ వ్యక్తిని నేను అడుగుతున్నాను కింద నుంచి. ఏమని అడుగుతానంటే, అయ్యా అక్కడ దయచేసి అక్కడ గ్రంథం కనపడుతుంది, నా పేరు దాంట్లో వ్రాయబడి ఉన్నదో లేదో కొంచెం చూచి దయచేసి చెప్తారా నాకు అని అడుగుతున్నా. అక్కడ గ్రంథంలో నా పేరు వ్రాయబడిందో లేదో కొంచెం చూచి నాతో చెప్తారా అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నప్పుడు ఆయన వెంటనే తల వంచి చూచి ఇలాగ తిరగేసినట్టు చేసి తల వంచి చూచి వ్రాయబడింది, నీ పేరు వ్రాయబడింది అని చెప్తున్నాడు నాతో. వ్రాయబడింది, నీ పేరు వ్రాయబడింది అని చెప్తున్నాను అన్నమాట ప్రభు. అప్పుడు నేను ఎంతో సంతోషించాను. కాబట్టి నేను అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పాడు. నా పేరు వ్రాయబడిందా అని అడిగినప్పుడు ఆయన వ్రాయబడింది అని చెప్పాడు. ఒకవేళ మాట చెప్పకపోతే నష్టమే ఉంది, కానీ చెప్పాడు ఆయన. ఎందుకని నేను అడిగాను, నా ఆశ తీర్చడానికి దేవుడు అక్కడ ఆ రీతిగా సమాధానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే పరలోకంలో పేర్లు కలిగిన వారు ధన్యులు కదా, సంతోషించండి అని చెప్పాడు కదా. అప్పుడు నాకు ఎంతో సంతోషం అయిందన్నమాట.
ప్రభువు నేను అడిగిన దానికి సమాధానం ఇచ్చారని నేను ఎంతో సంతోషించాను అనమాట. అవును, కానీ మనం కూడా అంతే. రక్షించబడిన తర్వాత మన పేర్లు పరలోకం రాయబడినప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుందో కదా, ఎంత సంతోషం ఉంటుందో. ప్రభు నన్ను మరి రక్షించాడు, ప్రభు నా పేరు జీవగ్రంథంలో రాయించాడు, ఆయన నా కొరకు తిరిగి వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆయన దగ్గర ఉంటాను అనేటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాం. అలాంటి సంతోషాన్ని కలిగిన వారుగా, అలాంటి సంతోషంతోనే మన దినాలు గడుపుతూ వస్తాం అన్నమాట మనం. ఇవేనా కాబట్టి చూడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యోదియను సుంటికెను బతిమాలుకొనుచున్నారు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అవును, చూసారా కనుక అపోస్తలుడైన పౌలు గారు కొంతమందిని కూర్చి ఇక్కడ చెప్పుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, అడుగుతున్నాడు. కాబట్టి కొంతమంది పేర్లు ఆయన చెప్తూ ఆయన చూసారా. కాబట్టి ఇక్కడ 4:2 ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నారు. అవును, అది ఇక్కడ ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని ఇక్కడ యోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. ఎందుకంటే ఎలా బతిమాడుతున్నట్టు ఆయన ప్రభువునందు ఏక మనస్సు గలవారే ఉండాలని బతిమాడుతున్నట్టు ఆయన. బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడి. అది మాత్రమే కాకుండా అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారిని నీకు చెప్తున్నాను, వారి గురించి నేను చెప్తున్నాను. కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను అంటున్నాడు. ఇక్కడ పెద్దలను కోరుతా ఉన్నాడు. ఆయన చెప్పినట్టు పేర్లు గల వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఎందుకనగా వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డవి. అంటే రక్షించబడిన వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. కానీ రక్షించబడినట్టు వారు ఆపదలో, కష్టంలో, సమస్యలు ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా రక్షణ పొందినట్టు వారుగా, నీతివంతులుగా ఉన్నట్టు వారికి ఆపద సమస్య కలిగినప్పుడు దాన్ని బట్టి మరి మనం కూడా సహాయం చేసేవారుగా ఉండాలి కదా. ఆ రీతిగా మరి సహాయం చేయమని మరి కోరుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి కనుక జీవగ్రంథం పేర్లు కలిగిన వారిని మనం గమనించినప్పుడు ఎంత సంతోషం. కాబట్టి నీవు కూడా నాలో రక్షించబడ్డావు, నీవు నాలో నీ పేరు కూడా జీవగ్రంథం రాయబడింది. ఎంత సంతోషం. నేను మనం ఒకప్పుడు పరలోకంలో ఉంటాం, మనం కలిసి ఉంటాం, మనం ఉంటాం అక్కడ అని చెప్పుకోవడం అది ఎంత సంతోషం. అందుకే ప్రభు యేసు విశ్వాసం నుంచి అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. కనుక నీవును నీ ఇంటి వారిని రక్షించబడినప్పుడు నీవును నీ ఇంటి వారిని పరలోకంలో ఉంటారు. కాబట్టి నీవును నీ ఇంటి వారు రక్షణ పొందకపోతే పరలోకంలో అందరూ ఉండరు కదా. కాబట్టి ఇంటి వారు అందరూ రక్షణ కొరకు కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం, హెచ్చరిస్తూ ఉంటాం కదా. ఎందుకంటే కుటుంబంగా మనం ఎక్కడ ఉన్నాము, పరలోకంలో కూడా మన కుటుంబంగా ఉండాలి అనేటువంటి ఆశ. నీ భర్త నీవు కూడా పరలోకంలో ఉంటే ఎంత సంతోషం. కనుక భార్య మాత్రమే ఉండి పరలోకంలో ఉండి భర్త నరకంలో ఉంటే అది సంతోషం కాదు కదా. భర్త పరలోకంలో ఉండి భార్య నరకంలో ఉంటే అది సంతోషం కాదు కదా. కాబట్టి ఈ ప్రభువునందు మనం కుటుంబంగా రక్షించబడినప్పుడు పరలోకంలో కూడా ఈ రీతిగానే ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ ఎలాగైతే ప్రభువుని మనం కుటుంబంగా ఆరాధిస్తున్నామో ఆ రీతిగా పరలోకంలో కూడా ప్రభువుని కానీ కుటుంబంగా ఆరాధిస్తాం. మనం ఏక కుటుంబంగా మనం ఆరాధించడానికి వీలు కలుగుతూ ఉందన్నమాట. కనుక అక్కడ కొన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చూడండి, 12వ వచనం. ప్రకటన. మరియు
గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరో గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటి బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలు, చూసారా? 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూసారా? కానీ ఇక్కడ గమనించినప్పుడు 12వ వచనం చూస్తే గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలవబట్టు చూచితిని. మృతులైన వారందరూ కూడా తిరిగి లేచిన తర్వాత ఆ సింహాసనం ఎదుట నిలవబట్టి చూచితిని. ఎందుకొరకు నిలబడ్డారు వాళ్ళు అంటే తీర్పు, జడ్జిమెంట్లో నిలబడ్డారు. కాబట్టి జడ్జిమెంట్లో లేక తీర్పులో ఆ గ్రంథంలో వారి గురించి ఏమైతే రాయబడిందో, మంచి రాయబడింది, చెడు కూడా రాయబడింది. మంచి చేసిన వారికి ఏ ప్రతిఫలం దొరుకుతుందో, చెడ్డగా ఉన్న వారికి ఏది దొరుకుతుందో అదంతా రాయబడి ఉంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అందుకొరకు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి, చూసారా? ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందరు. చూసారా? ఇది తీర్పు పొందని చూస్తూ ఉన్నాము. అందుకొరకు 15వ వచనం చూస్తున్నప్పుడు ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో వేయబడెను అని చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధ గ్రంథం, జీవగ్రంథంలో పరలోకంలో పేర్లు వ్రాయబడుట అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవుని యొక్క గ్రంథంలో నీ పేరుందా? నువ్వు రక్షించబడ్డావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నిజమైన మారు మనసు నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు పరీక్షించుకోవాలి. కానీ మారు మనసు నువ్వు ఎలా పొందే అవసరం, ఎప్పుడు పొందే అవసరం? అసలు మారు మనసు అంటే ఏంటో తెలుసా నీకు? కేవలం విగ్రహారాధన విడిచిపెట్టడం ఒకటే కాదు మారు మనసు అంటే. కనుక మరి దేవుని చిత్త ప్రకారంగా నువ్వు సమస్త విషయాల్లో కూడా దేవుని చిత్త ప్రకారంగా జీవించడం, మాట్లాడడం, ప్రవర్తించడం, తలంచడం అన్నిటిలో కూడా మారు మనసుకు తగిన విధంగా నీవు జీవించినప్పుడు దాని ప్రతిఫలం వేరుగా ఉంటుందని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మారు మనసుకు తగిన ఫలమును ఫలించుట అడుగు చూస్తున్నాను. కాబట్టి పరలోకంలో పేర్లు అప్పుడు చూసినప్పుడు మరి దాన్ని బట్టి వారు ప్రతిఫలాన్ని పొందడం, తీర్పు పొందినప్పుడు మనం ఎంతో చూస్తూ ఉన్నాం ఇక్కడ. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం రక్షించబడిన వారంగా ఉన్నామా అని నీవు ప్రశ్నించుకోవాలి. నీ భార్య రక్షించబడిందా? నీవు రక్షించబడ్డావా? నీ పిల్లలు రక్షించబడ్డారా? నీవు వాళ్ళకి రక్షణ గురించి చెప్తున్నావా అనేది మనం పరీక్షించుకోవాలన్నమాట. కనుక ఆ రీతి మనం చూస్తాం. తర్వాత మనం ఇక్కడ 21వ అధ్యాయం, ఇక్కడే 21వ అధ్యాయం 27వ వచనం చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూసారా? దానిలో ప్రవేశింపడు అంటే సరిపోతుంది. కానీ ఎలా ఉంది ఇక్కడ? ఎలా చెప్పారు? ప్రవేశింపడు 2 సార్లు. చూసారా? కాబట్టి దానిలో ప్రవేశింపడు అంటే సరిపోను, కానీ దానిలోనికి ప్రవేశింపనే అంటే దాని అర్థం ఏంటంటే ఎంత మాత్రము వీలు కాదు అని అర్థం అనమాట. 2 సార్లు చెప్పడంలో దాని యొక్క అర్థం ఏంటంటే ఎంత మాత్రము వీలు కాదు అని అర్థం అనమాట. కాబట్టి మరి దేవుని యొక్క గ్రంథంలో పరలోక రాజ్యంలో మన పేరు రాయబడినప్పుడు ఎవరు ప్రవేశిస్తారో కూడా దేవుని వాక్యం మరి ఇక్కడ మనం చూస్తున్నాము. కనుక నిషిద్ధమైనటువంటి దానిను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలో ప్రవేశింపడు. కాబట్టి మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి అసహ్యమైన దానిని, అబద్ధాలు అయినటువంటి వాడిని, నిషిద్ధమైనటువంటిది ఇటు దాన్ని దేన్ని కూడా
మనలో ఉండకుండా మనం చూసుకోవాల్సిందిగా ఉంటుందన్నమాట. ఇదే పరిశుద్ధత అంటే, ఇదే పరిశుద్ధమైనటువంటి జీవితం. దీని కొరకే దేవుడు బహుమానాన్ని అనుగ్రహించేవాడుగా కనపడతాడు. కనుక విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితేనని పౌలు భక్తుడు చెప్పినట్టుగా మనం కూడా ఆ రీతిగా విశ్వాస సంబంధం మంచి పోరాడినప్పుడు మన బహుమానం దేవుడు తప్పనిసరిగా మరి ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీ వాక్యం మరి తెలియజేస్తూ ఉంది. కనుక మరి దానియేలు గ్రంథం చివరిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. 12-2 ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియకు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనదురు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందాపాలగుటకును, నిశ్చయముగా హేయులగుటకును మేలుకొందురు. చూసారా? కాబట్టి ఎవరు ఎక్కడ ఉంటారు, ఎవరికి ఎలాంటి ప్రతిఫలం కలుగుతుంది, ఎవరు ఎలా అనేది ఇదంతా కూడా వివరంగా దేవుని వాక్యంలో కనపడతా ఉన్నమాట. అందుకని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నీ జనులలో అని చూడండి. అయితే నీ జనులో మొదటి చివరి చూస్తున్నప్పుడు అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందరు. నీ జనులలో నీ జనులలో అని ఉంది ఇక్కడ. నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుంటారంట. దాఖలైంది ఏం తప్పించుకుంటారు? రెండో మరణం లేకుండా తప్పించుకుంటారు. ఎందుకంటే నరకం అనేది రెండో మరణం కదా. నరకం అనేది రెండో మరణం. అయితే ఆ రెండో మరణం నుండి తప్పించబడతారు, తర్వాత నరకం నుండి తప్పించబడతారు. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యం మరి గ్రంథమునందు పేరు దాఖలైనటువంటి వారు. కాబట్టి మన పేర్లు దాఖలు కావాల్సింది, గ్రంథంలో దాఖలు చేయబడవలసి ఉందని వాక్యం తెలియజేస్తామన్నమాట. కనుక ఆ రీతిగా ప్రభువును మనం రక్షించబడిన వారుగా, ఆ రీతి నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మారుమనసు, నిజమైనటువంటి ప్రభువును ప్రేమించే ఆ అనుభవంతో మనం జీవించినప్పుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తాడనమాట. అది నిజమైన ప్రేమగా ఆయన గుర్తిస్తాడు. అందుకే ఈ 70 మంది శిష్యులతో ప్రభు చెప్తాడు, ఆ నిజమైన సంతోషం అది చెప్తా ఉన్నా ప్రభు. ఆ నిజమైనటువంటిది మీలో ఉందా అని ఆ శిష్యులను హెచ్చరించినట్టుగా, ఆ 70 మంది శిష్యులు హెచ్చరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ అద్భుతాలు దయ్యములు పోతున్నాయని మరి రకరకాల అద్భుతాలు జరిగించారని మీరు దాన్ని బట్టి సంతోషింపక మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడినట్టు దాన్ని బట్టి సంతోషించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక మనం దేవునికి సన్నిధిలో రక్షణ అనుభవం కలిగినప్పుడు మన సంతోషం వేరుగా ఉంటుంది. కానీ స్వస్థత పొందినప్పుడు ఉన్న సంతోషం కంటే కూడా మనం రక్షించబడినప్పుడు మన పేర్లు పరలోకంలో రాయబడినప్పుడు ఆ సంతోషం ఎంతో వర్ణనాతీతంగా ఉంటుంది అన్నమాట. కనుక మరి దేవునికి జీవగ్రంథం పేర్లు కలిగిన వారుగా మనం ఉండాలి. నీవు నీ ఇంటి వారు కూడా జీవగ్రంథము పేర్లు కలిగిన వారు ఉండాలని మరి హెచ్చరిక దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రభు యొక్క బలంలో మనం సమీపించబోతున్నాం. ప్రభు యొక్క బలంలో యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకే మన శిలువలో ఆయన రక్తం కాచి ఆయన శిలువ నలగొట్టబడి ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఆయన లేచాడు. కనుక యేసు ప్రభు వారు పుట్టింది, తర్వాత ఆయన చనిపోయింది, ఈ రెండు వేరు. తర్వాత ఆయన 3వ దినాన సమాధి నుండి లేచింది వేరు అనమాట. ఒకటి ఆయన పుట్టింది, రెండవది ఆయన జీవించింది, మరణించింది. రెండవది ఏంటి? ఆయన మరణించింది. ఈ రెండు అందరిలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పుడతారు, ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు కదా. మూడవది ఏంటి? ఆయన 3వ దినాన్ని సమాధి నుండి లేచాడు. ఇది మరి ఇంకెవరి పట్ల జరిగిందా? అది లేదు. కనుక ఒకనా సమయం వస్తుంది, అప్పుడు తీర్పు కొరకు లేస్తాం మనం. ప్రతి ఒక్కరు కూడా తీర్పు కొరకు లేస్తారు. అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు తీర్పు కొరకు మాత్రమే లేస్తారు, ప్రతి ఒక్కరు లేస్తారు.
ప్రతి ఒక్కరికి తీర్పు కొరకు లేచినప్పుడు వారందరూ కూడా మరి నిత్య జీవం అనుభవించడానికి కొంతమంది, తర్వాత నిందల పాలొకటకు కొంతమంది, నిత్యముగా హేలగుటకును మేలుకొందురు, లేచుదురు అని అనమాట. సమాధి నుండి లేచెదరు అని అర్థం అనమాట. కనుక మరి రెండు గుంపులకి కనబడతారు ఇక్కడ, నీతిమంతులు పాపులు కనబడతారు ఇక్కడ. కాబట్టి నిత్య జీవానికి వారసులు కావాల్సిన వారు, నిందల పాలగుటకు మరి నిత్య జీవం మరి పొందేవారు, తర్వాత నరకానికి వెళ్ళేవారు కూడా కనబడుతున్నారు. కనుక విశ్వాసంతో మనం జీవించినప్పుడు నిజమైన సంతోషం మనం అనుభవిస్తాము, నిజమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాము. కనుక ప్రభువా, నా పేరు జీవగ్రంథము రాయబడినందుకు నీకు వందనాలు అని ప్రభువుని మీరు ఆరాధించారా, ప్రభువుని స్తుతించారా? ప్రభువా, నన్ను నిజంగా నీవు రక్షించినందుకు నీకు వందనాలు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నారా? ఆయన్ని ఆ రీతిగా ఆరాధిస్తున్నారా? కనుక ప్రభువా, నా అసలైన అద్భుతం నా పాపములు క్షమించి జీవగ్రంథంలో నా పేరు మీరు రాయించారు ప్రభువా, అదే నాకు అని మీరు దాని గురించి మీరు పదే పదే గుర్తు చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు సంతోషించాలి, దాన్ని బట్టే మీరు దేవుని ఆరాధించాలి, దాన్ని బట్టే దేవుని మీరు సంతోషపరచాలి. ఆ రీతిగా మనం చేసినప్పుడు నిజమైన ఆనందం ఏంటో మనకి అర్థం అవుతుందన్నమాట. మరి అలాంటి కృపా దీవెన మీకు అందరికీ కూడా, ఆ ఆశీర్వాదాన్ని మీకు అందరికి కూడా అనుగ్రహించాలని ఈ సాయంకాల సమయంలో నేను ఆశిస్తున్నాను. ప్రభు ఈ మాటలో మన కొరకు దీవించును గాక. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బలను సమీపించే ముందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు బైబిల్ ఉన్న వారు చూసుకునండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనేది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనేది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామందిని నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రభునేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కనుక యేసు ప్రభువారు తన శిష్యులకు మరి చెప్పినట్టు మాటలే అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి చెప్పాడు. కనుక అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి చెప్పిన మాటలే ఈ యొక్క సాయంకాల సమయంలో నేను కూడా మీకు చెప్తున్నాను. కనుక ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఆయనకు శరీరమును ఆయనకు రక్తమును మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుతున్నాం. కనుక ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుండగా యేసు ప్రభు వారు మన కొరకే నలగొట్టబడి యేసు ప్రభు మన కొరకే శిలువలో చనిపోయి ఆ రక్తం కాచి చనిపోయి మన పాప క్షమాపణ అనుగ్రహించడం కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన, నీ ప్రేమను బట్టే నేను రక్షించబడ్డాను, నీ ప్రేమను బట్టే నీవు నా పాపాలు క్షమించావు నాయన అని కృతజ్ఞతతో ఈ యొక్క ప్రభు యొక్క బలలో మనం పాలు పొందాలి. ఆ రీతిగా ప్రభు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగో నాయన నీ బల్లను సమీపిస్తుండగా మా మనస్సులు, మా తలంపులు సమస్తాన్ని మీ ఎదుట పెడతా ఉన్నాం నాయన. మీరు మా కొరకు అలనాడు సిలువలో మీ యొక్క ప్రాణాన్ని మాకు ఇచ్చారు. మీ శరీరం నలుగొట్టబడింది, మీ రక్తం మా కొరకు చిందింపబడింది. మనను పాపం నుంచి విముక్తి కలిగించడానికి, ఇదిగో పరలోక భాగ్యాన్ని మాకు అందించడానికి నువ్వు ఇచ్చిన క్రయధనాన్ని బట్టి నీకు స్తుతులు. ఇదిగో ఇక్కడున్న మా అందరి జీవితాల్లో మేము నీ బలను సమీపిస్తుండగా, మీ శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటుండగా మీరు మాతో ఉండి మా జీవితాలను మార్చుమని, నీ మహిమ కొరకు ఈ కార్యం జరిగిస్తుండగా నీ అద్భుతమైన కృపాసన్ని తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రండి పరిచారకులు రండి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నెపమించగయని కృపలో, నెపమించగయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. సిలువాకు నిన్ను గొట్టితిని, తులువాలతో చేరితిని. సిలువాకు నిన్ను గొట్టితిని, తులువాలతో చేరితిని. కలుషములను మోపితిని, కలుషములను మోపితిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. రక్తాలు బల్లెపు పోటు గ్రహూర పొడిచితినేనే, రక్తాలు బల్లెపు పోటు గ్రహూర పొడిచితినేనే. మిక్కిలి బాధించితిని, మిక్కిలి బాధించితిని. మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా. దయచేసి ఎవరికైనా అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. మీ చేతులు ఎత్తవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నెపమించగయని కృపలో, నెపమించగయని కృపలో. ఇంకా ఎవరికైనా అందకపోతే చెయ్యి ఎత్తాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అపరాధములను క్షమించు, పైకెత్తండి చెయ్యి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నెపమించగయని కృపలో, నెప
క్షమించకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దేని చేయడం అని చెప్పాను. కాబట్టి మీకు అనుగ్రహించబడినటువంటి ఆ రొట్టెలో మీరు పాలు పొందండి. ఆ రొట్టెను ప్రభు శరీరంగా గుర్తించి మీరు దాన్ని తినండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర ఆయన రక్తముడైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పారు. కనుక మీ చేతికి ఉన్నటువంటి ద్రాక్షరసం పాత్రలో ద్రాక్షరసం ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం త్రాగండి. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మహాగణుడు అయిన మా తండ్రి, నీ అద్భుతమైన కృపా నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నిన్ను కీర్తించి గణపరిచే యోగ్యతనిచ్చినందుకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. నాయన, నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చి నాయన నీవు మా కొరకు ఆ పరలోకాన్ని సిద్ధపరిచావు, ఆ పరలోకంలో మేము చేరున్నట్లు మీరు సహాయం దయచేయండి. మా జీవితాలు మార్పు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మా తలంపులు మార్చండి, మా హృదయాన్ని మార్చండి, మా స్థితిగతిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, సిదోను పట్టణం వలె మేము కాకుండానట్లు, ఇదిగో ఆ యొక్క ఉగ్రత వాటి మీదకి ఏ విధంగా వచ్చిందో, నీ మాట వినకపోవడం వల్ల, నీ మాట జవదాటకుండా, దేవా నీ మాటకు లోబడకపోతే మేము ఉగ్రతలోనికి వస్తాం. ఆ ఉగ్రతను తప్పించడానికే నీవు మా కొరకు ఆ సిలువపై నీ మార్గాన్ని ఏర్పాటు చేశావు. నీకు స్తోత్రాలు. ఇదిగో ఆ క్రయధనాన్ని చెల్లించినందుకే మాకు మోక్ష మార్గము, ఆ స్థితిలో మేము ఉండడానికి కృపణించినందుకు స్తోత్రాలు. ఆ పరలోక మహిమ నాయన మేమును అనుభవించడానికి నీ రక్షకుడైన కుమారుని మాకు అర్పించారు. నీకు స్తోత్రాలు. నీ వాక్యం ఎంతైనా నమ్మదగింది. దేవా, నీవు అధికారం కలిగిన దేవుడవు. ఆ అధికారం వల్ల దయ్యాలు కూడా లోబడతా ఉన్నాయి. ఆ అధికారం వల్ల సమస్తము నీ పాదాల చెంత ఉంది. ఆ అధికారం వల్ల సమస్తమును నీకు నీ హస్తాల్లో ఉంది గనక నీకు స్తోత్రాలు. ఇదిగో మేమంతా కూడా నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉండలాగా సహాయం చేయండి. మా జీవితాన్ని మార్చండి. అలాంటి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, నీ బల్లను సమీపించే యోగ్యతని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎందరో ఈ భాగ్యాన్ని లేక నాయన నశించిపోతా ఉన్నారు. మాకిచ్చిన ధన్యకరమైన శ్రేష్టమైన నీ యొక్క బలియాగాన్ని బట్టి స్తోత్రాలు. పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఎవరు ఏ బలహీనతతో ఉన్నారు, ఏ కష్టములో ఉన్నారు, ఏ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎలాంటి నాయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, నాయన వారిని మీరు చేరదీయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సహాయాన్ని దయచేయండి. అలాగనే నీ సేవకుల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన అమ్మగారిని, అలాగనే పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ అద్భుతమైన కృపా సన్నిధి వారితో ఉంచండి. నీ మహిమ కొరకు వారిని లేవనెత్తి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలమైన శక్తితో నింపండి. నీ పరిశుద్ధాత్మని వలె దహించు శక్తి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో చేరవచ్చిన బిడ్డలందరితో కూడా, సంఘముతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో మీరు నీ సేవకుని ద్వారా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు.
దేవా, మా బ్రతికంతా కూడా మేమెంత బ్రతికినా, మేమెంత జీవించినా, మేమెన్ని కార్యాలు చేసినా, ఒకవేళ మా పేర్లు జీవగ్రంథంలో లేకపోతే నాయనా మేము బ్రతుకుట శూన్యము. అలాంటి చేదు అనుభవం మాకు ఇవ్వకుండా నాయన మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండడానికి, ఎత్తబడే సంఘముగా ఉండడానికి, నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉండడానికి సహాయం చేయండి. ఆ ధన్యత దయచేయండి. అలాంటి మార్పు కలుగ చేయండి. సహాయం చేసినందుకు స్తోత్రాలు. మీరు ఆ రీతిగా మనల్ని చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి నీ మహిమ కొరకు వాడుకోమని, ఇదిగో మేము తిరిగి వెళ్చుండగా మీ సన్నిధి మాతో ఉంచుమని, మేము తిరిగి నీ రాకడ పర్యంతరం కలుసుకునే వరకు అద్భుతమైన నీ కృపా సన్నిధి మాతో ఉంచుమని యేసు క్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణము క్షమించుము, మా శోధనలకు కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క అద్వితీయ సమాధానము, కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నాయన తన బిడ్డల్లో ద్రాక్ష రసంలో పాల్గొన్న ప్రతి బిడ్డను, అలాగే నేను ముందున్న కాలమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని యేసు నామములో ఇది మొదలుకొని నిరంతరము నీ కాపుదలు దయచేయమని వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం బల్మానీరా వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మాహిమీరా కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. గాడ్ బ్లెస్ యు ఆల్. సెలవు తీసుకుందాం. క్యాలెండర్స్ తీసుకుని వారు దయచేసి క్యాలెండర్స్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారమే ప్రామిస్ కార్డ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా, తీసుకోలేని వారు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దశం భాగాల కవర్లు కూడా ఒకవేళ మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడే ఉన్నాయి, దయచేసి తీసుకోనండి. క్యాలెండర్స్ తీసుకునే వారు కూడా క్యాలెండర్స్ తీసుకోనండి. ప్రామిస్ కార్డ్స్, వాగ్దాన కార్డ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు తీసుకోనండి. ఒకవేళ ప్రార్థన అవసరం ఉన్నవారు దయచేసి ముందరికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.